సార్ కేసీఆర్ గారు ప్రచారం చేస్తున్నారు బాగానే. అయితే కేసీఆర్ గారు చేసే ప్రచారం వల్ల ఓట్ల చీలిక అంటే ఏ పార్టీకి లాస్ చేస్తుంది అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీకా, బీజేపీకా? ఒకటైతే క్లియర్ అయిపోయింది, తెలంగాణలో పోటీ ఉంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే, పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఈ వీళ్ళు చీల్చే ఓట్లు, బీఆర్ఎస్ చీల్చే ఓట్లు ఏ పార్టీకి లాభం అవుతాయి? అంటే జనరల్గా ఇప్పుడు కేసీఆర్ గారి మనస్తత్వం మనం తీసుకుంటే ఏంటంటే, ఆయన దగ్గర ఉన్నది స్ట్రాటజీ ఎలాగైనా మార్చగలుగుతాడు ఆయన. అవసరమైతే జుట్టన్న పట్టుకుంటారు, లేదంటే కాంప్రమైజ్ అయినా అవడానికి ఆయన ఇది చేస్తూ ఉంటారు. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన మళ్ళీ బయటకు వచ్చి మొన్న సభలో చాలా కటువుగా ఏదో కాంగ్రెస్ పార్టీని మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అయితే సహజంగా ప్రజలు కూడా ఎలా ఉంటారంటే, ఒక 10 సంవత్సరాలు వేరే వాళ్ళు పాలించిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి ఒక 6 నెలలన్నా సమయం ఇచ్చి చూద్దాం అనేటువంటి మూడ్లో ఉంటారు. అవును. ఎందుకంటే నువ్వు వెళ్తూ వెళ్తూ ఖజానాన్ని ఖాళీ చేసేసి అప్పుల పాలు చేసి స్టేట్ని వెళ్ళిన తర్వాత వాళ్ళు కాలు చేయి కూడా తీసుకోవడానికి కొంత టైం కావాలి కదా. అవును. అది లేకుండానే గత సంవత్సరం వర్షాలు పడకపోతే దాన్ని కూడా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మీద నింద వేసేసి వీళ్ళు చేయలేదు, పంటలు ఎండిపోయినాయి అంటే నువ్వు ఉన్నప్పుడు ఎన్ని జరిగింది? అవును. ఈ 10 ఏళ్లలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? అవును. ఇవన్నీ జనం దృష్టిలో ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి. ఉన్నప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ లాక్కొచ్చాడు. మూర్ఖుడు, దుర్మార్గుడు అని చెప్పేసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 20 సంవత్సరాల నుంచి అసలు తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ అధికారంలోనే లేరు. అవును. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు, 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు. 10 సంవత్సరాలు నువ్వు పాలించిన తర్వాత కూడా 20 సంవత్సరాలు దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ దివాళా కోరుతాను అనేది అక్కడ అర్థం అవుతాం. అది చేనేత కార్మికులకు ఇవ్వలేదు, నేనే చందాలు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, నువ్వేం చేస్తావు? జోలి బట్టి అడుక్కుని ఇచ్చాడంట కదా. అదేళ్ళు ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఈ పాటికి బంగారమయం చేయాలి కదా, బంగారు తెలంగాణ తీసుకొచ్చి. అవును. ఏం చేసావు? మరి ఇవాళ వెళ్ళి మళ్ళీ అదే పేదర్పులు, అది మళ్ళీ అదే ఈ దేనగాథలు మొదలు పెడితే జనాలు అంత పిచ్చోళ్ళకి కనపడుతున్నారా మీకు? అంటే ఇక్కడ జగన్కి లాభం చేకూర్చాలనా? కాదు కాదు, ఈయన స్కీమ్ సేవ్ చేసుకోవడానికి నేనుంటే ఉద్ధరించేవాడిని మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, నేను ఒక్కడే మాత్రమే మిమ్మల్ని ఉద్ధరించానని చెప్పుకోవాలనేటువంటి తాపత్రయం అయింది. ఓకే. అయితే ఏంటంటే మొన్న ఎలక్షన్లో దెబ్బతిన్న తర్వాత సహజంగానే పార్టీ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి నైరాశ్యంలో ఉంటారు. ఆ నైరాశ్యంలో నుంచి దాన్ని పోగొట్టడానికి కేడర్లో ఉన్న మనోస్థైర్యం కల్పించడానికి చేసేటువంటి గిమ్మిక్సే కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ పార్టీ రివైవ్ అయ్యి తర్వాత ఏదో మెరాకిల్స్ జరుగుతాయని మనం ఊహించలేము. నాయకులు చాలామంది వెళ్ళారు, ఎమ్మెల్యేలు కూడా ఏంటో మరి 10 మంది అంటున్నారు, 20 మంది అంటున్నారు, ఎంతమంది వెళ్తారు అనేటువంటిది ఇదమిద్దంగా తెలియపోయినప్పటికీ కూడా చాలామంది విడిచేటువంటి పార్టీని వీడేటువంటి అవకాశం మనకు కనపడుతున్నప్పుడు ఏంటంటే, సహజంగానే బీఆర్ఎస్ నుంచి వెళ్ళేటువంటి ఓటు ఏదైతే ఉందో అది కాంగ్రెస్కే ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే బీఆర్ఎస్ వైపు వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా మెజారిటీ కాంగ్రెస్ నుంచి వచ్చినవే. అవును. నాయకులు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చినవే. కాబట్టి బీజేపీలో ఉండి బీజేపీ ఓటర్ అన్నటువంటి వాడు సహజంగా ఇటు పక్కకి రాడు. అవును, రాడు. ఎందుకంటే ఎంత కాదన్నా బీజేపీ అనేటువంటిది ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. ఆ సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వాళ్ళు ఆ పార్టీతోటే ఉంటారు, ఓటర్ అయినా నాయకులైనా. కాబట్టి వాళ్ళ ఓట్లు ఇటు వచ్చి ఇటు బీఆర్ఎస్ ఓట్లు అటు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఏదైనా ఉంటే కూడా వీళ్ళకి పోయేటువంటి ప్రతి ఓటు కూడా ప్రతి 100 ఓట్లలో 80 ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా కేసీఆర్ గారు పందా మార్చుకోలేదు, అది వచ్చింది. ఏంటంటే ఆయనకి ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళని బూచిగా చూపించడం, లేదా చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపిస్తున్నాడు అనటం, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడే మీ బాస్ అని చెప్పి లేబుల్ చేయాలని ప్రయత్నం చేయటువంటి ఇవన్నీ ఏంటంటే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అది తగింది కాదు. ఓకే. ఇవన్నీ చాలా చీప్ పాలిటిక్స్ లాగా అనిపిస్తాయి. తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళని శత్రువులాగా చూశారు. అవును. చూసేటట్టుగా నువ్వు చేసావు నీ మాటల గారడి ద్వారా. అయిపోయింది. ఇవాళ అన్నదమ్ముల్లాగా అక్కడ కలిసి ఉంటున్నారు, ఇక్కడ కలిసి ఉంటున్నారు. ఏ రకమైనటువంటి వాళ్ళ మధ్య విభేదాలు లేనప్పుడు మళ్ళీ నువ్వు క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే అది నీ మీద అసహ్యాన్ని కలిగిస్తుంది. ఒకే ఆయుధాన్ని ఎన్నిసార్లు వాడతాం? అవును. లాస్ట్ టైం అంటే 2018 ఎలక్షన్స్లో నీకు ఆయాచితంగా కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కితో వెళ్ళటం అనేటువంటిది. అది కనుక ఆ రోజున జరగకుండా ఉంటే నీ విజయం అనేది అప్పుడే అనుమానంలో ఉండేది. కానీ ఆయన వ్యూహాత్మక తప్పిదం చేయటం వలన ఏంటంటే దాన్ని మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ని రెచ్చగొట్టి రెండోసారి అధికారంలోకి రాగలిగే ఉన్నాం.
అవును. అయిన తర్వాత 2 సార్లు నువ్వు చేసిన తర్వాత నువ్వు చేసిన అభివృద్ధి ఎజెండాగా వెళ్ళాలి కానీ ఎదుటివాడు నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద అది చేయలేదు ఇది చేయలేదు అంటే వాళ్ళు ఏదైనా 2-3 ఏళ్ళు అయ్యి ఉంటే అధికారంలోకి వచ్చి ఇది చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద మీరు బ్లేమ్ చేసినా పర్వాలేదు, కానీ హార్డ్లీ 4 నెలలు కూడా కాకముందే మీరు ఈ స్తోత్రం చదవటం మొదలు పెడితే జనాలు నమ్మరు. అది బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఎప్పుడైనా ఆయన బయటకు వచ్చి ఏదైనా అవసరం ఉంటే మాత్రమే కేసీఆర్ బయటకు వస్తాడు, లేకపోతే ఎప్పుడు రాడనేటువంటిది ఈ 10 ఏళ్ళుగా జనానికి ప్రూవ్ అయింది. ఒక మీటింగ్ ఉంటేనో లేకపోతే ఒక ముఖ్యమైన విషయం మీద మాట్లాడాలంటేనో బయటకు వచ్చారే కానీ ఏ రోజునైనా జిల్లాలు పర్యటన చేయటం కానీ అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు విచారించడం కానీ ఎప్పుడైనా రాజమహల్ వదిలి ఆయన ప్రగతి భవన్ వదిలి వచ్చాడా, ఫామ్ హౌస్ వదిలి వచ్చాడా? రాలేదు. కాబట్టి రానప్పుడు ఏంటంటే సహజంగానే ప్రజల్లో కేవలం మళ్ళీ చెప్తున్నాను నేను చాలా అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ, దాంట్లో ఎవరం కాదనలేనటువంటి విషయం అది. అయినప్పటికీ నీ యొక్క అహంకారపూరితమైనటువంటి ధోరణి ఏదైతే ఉందో కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది అది ప్రజలకు నచ్చలేదు. దాన్ని మార్చుకొని మీరు సబ్మసివ్గా ప్రజలతోటి వినయంగా ఉండాల్సినటువంటి సందర్భంలో కూడా మీరు మీ మాటల ధోరణిలో ఏ రకమైనటువంటి కేటీఆర్ గారి భాషలో కానీ కేసీఆర్ గారి భాషలో కానీ ఇంతవరకు ఆ మార్పు రాలేదు. మీకు ఓటమి అనేది మీలో వినయం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. చూస్తూ ఉంటే అది ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో రివైవ్ అవటం అనేటువంటి కష్టం. వాళ్ళ చీలే ఓటు వాళ్ళు ఎవరైతే అసంతృప్తి ఉన్నారో అదంతా కాంగ్రెస్కే మేలు చేసేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. సార్, ఒక్క విషయం చర్చ జరుగుతుంది తెలంగాణలో, అదేంటంటే కేసీఆర్ తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, బండి సంజయ్ లాంటి వాడినే బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో మార్పిచ్చాడు అక్కడ అని. ఇప్పుడు అలా క్లోజ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. అందులో ఏమన్నా వాస్తవం ఉండవచ్చా? ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే బీజేపీ తోటి డోర్లు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే బీజేపీ ఒకసారి పొరపాటు చేసింది, బండి సంజయ్ని మార్చి, అది ఎంత దెబ్బ తీసింది అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారు. కేసీఆర్ తోటి దగ్గరగా ఉంటున్నారు అనేటువంటి భావన ప్రజల్లో బీజేపీ పట్ల ఉంటే ఏంటంటే అది ఆత్మహత్యా సదృశ్యం వాళ్ళకి. అవును. ఎందుకంటే అది ఒకసారి ప్రూవ్ అయింది వాళ్ళ విషయంలో. కాబట్టి వాళ్ళు చాలా కరాఖండిగా ఉన్నారు ఇతని విషయంలో. అంతగా కఠినంగా లేకపోతే ఇవాళ కవిత లోపలికి వెళ్ళేది కాదు. వెళ్ళిన తర్వాత ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది చుట్టుముడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఏకైక ఆప్షన్, ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం. పైగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బాగా కక్షగట్టి ఉన్నారు కేసీఆర్ మీద. ఎందుకంటే గతంలో ఆయన ఏ రకంగా అరెస్ట్ చేశారు, ఎలా హరాస్ చేశారు అనేటువంటిదంతా రేవంత్ రెడ్డికి గుర్తుంది. కాబట్టి ఆయన ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వదులుకోరు, అంటే లెక్క తీసుకుంటారు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన ఎవరికైనా కూడా అది తెలుస్తుంది. అయితే ఏంటంటే దాదాపుగా ఆయనకి పరిస్థితులన్నీ కలిసి వచ్చి వీళ్ళంతటా వీళ్ళే దాంట్లో చిక్కుకోవటం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఏకైక మార్గం కాంగ్రెస్తో కాంప్రమైజ్ చేసుకోవటం. మరి అది ఇంకా కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, కానీ సోనియా గాంధీ గారితో ఆల్రెడీ మంతనాలు జరిగినాయి అని, మా జోలికి రావద్దు మేము మీ జోలికి రావనేటువంటిది ఏదో నడుస్తున్నాయని, అది రేవంత్ రెడ్డికి కూడా తెలియకుండా జరుగుతోందని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ అలా రేవంత్ రెడ్డికి తెలియకుండా అధిష్టానం కనుక వాళ్ళతోటి కేసీఆర్ గారిని ఎంటర్టైన్ చేస్తే అది మళ్ళీ వాళ్ళకే దెబ్బ అవుతుంది. వాళ్ళు ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి కన్సర్న్ తీసుకొని ఆయన అంగీకారంతో చేస్తేనే ఏదన్నా వాళ్ళకి ఫేవర్గా వస్తుంది. కానీ రేవంత్ రెడ్డిని కాదని మళ్ళీ బ్యాక్ డోర్ ఇవి కనుక నెగోషియేషన్స్ కనుక చేస్తే బీజేపీకి వచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు పోగొట్టుకున్నట్టు అవుతుంది. అది బీజేపీకి మంచి అవకాశం అవుతుంది. ఎందుకంటే సహజంగానే రాజకీయ పార్టీలు అనేవి ఏంటంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడరు, అందులో ఇలాంటి క్రూషియల్ స్టేజ్లో. కాబట్టి అలాంటి తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నేను అనుకోను. కొన్నాళ్ళు డస్ట్ సెటిల్ అయ్యే వరకు అందరూ కామ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవహారం. మీరు ఎవరితో వెళ్ళి జత కట్టినా కూడా ప్రజల ఆమోదం అనేది అంత తొందరగా రాదు ఇప్పుడు జరిగినటువంటి గేమ్ మూలాన. కాబట్టి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా దానికి ఎలాగోలా బయటపడటానికి ప్రయత్నం చేస్తారు. ఆయనలో ఉన్నటువంటిది మిగతా రాజకీయ నాయకుల్లో లేనిది ఆయనలో ఉన్నది ఏంటంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినటువంటి నేత కేసీఆర్ గారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆయన తగ్గేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ ఈసారి ఆ ఫ్రస్ట్రేషన్ మూలానో లేకపోతే ఇంకోటి దాని మూలానో ఇప్పటికి కూడా బీజేపీ మీద మాటలు దాడి చేయటం, నేనేదో అంత తెలుస్తానంటాం, లేకపోతే వీళ్ళని పడగొడతానంటాం, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా కొన్ని తప్పుడు వ్యూహాలను అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తోంది.
మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటిది మరి కాలం నిర్ణయిస్తాం. అంటే ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉంది అన్నారు. అంటే దిస్ ఈజ్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ఇట్. ఓకే. ఎందుకంటే నిన్నగాక మొన్నే వాళ్ళు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు, అతనికి వ్యతిరేకంగా మీకు అనుకూలంగా. అవును. ఇచ్చినప్పుడు 6 నెలలు కూడా తిరగకుండానే మిమ్మల్ని తీసుకెళ్ళి కూటమిలో చేర్చుకోవటం అంటే, కూటమి మాత్రం ఎందుకు చేర్చుకుంటుంది? ఎందుకంటే ఈయనకి ఏదన్నా ఒక 7, 8 సీట్లు వస్తాయంటే అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అసలు ఈ 2 మత్తగజాల మధ్యలో ఈయన నలిగిపోతున్నటువంటి సందర్భంలో 2-3 సీట్లు కూడా వస్తాయా రావా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి పరిస్థితుల్లో, క్యాండిడేట్లే దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం ఎందుకు కన్సిడర్ చేస్తారు? అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఆల్ ఏది చేసినా కూడా వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసమే కదా ఏ రాజకీయమైనా చేసేది. నీ దగ్గర శక్తి ఉంది, నీ వెనకాల సీట్లు ఉన్నాయంటే ఎవరైనా వస్తారు. లేనప్పుడు ఏంటంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. అదే రాజకీయం.